హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్స్. నేను మా వదిన కలిసి చక్కగా తలస్నానం చేసి మడి కట్టుకుని వంటలు ప్రిపేర్ చేసేసినాం. వంటలు దేనికి అనుకుంటున్నారా? ఇవాళ అమ్మది 11వ నెల మాసకం అండి. ప్రతి నెల ఇంతే, ఏ రోజైతే చనిపోయారో వాళ్ళకి అదే తిది రోజున మాసకం అనేది నిర్వహించాలి. అందుకని చెప్పి మడి కట్టుకుని వంటలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. వదిన పులిహార కలిపిస్తుంది. వంటలన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. పప్పు, క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ, నెక్స్ట్ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టేశాము. నిమ్మకాయ కలిపి పెట్టాము. నిమ్మరసం పిండితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి చూస్తే నేను నోరూరిపోతుంది. ఉసిరికాయ చట్నీ, నెక్స్ట్ మినపగారెలు, పరవన్నం, రైస్, బెండకాయ పులుసు, పులిహోర. ఓకే, వంటలన్నీ సిద్ధమైపోయినాయి. తనీష్ గారిని స్కూల్ నుంచి తీసుకొద్దామని చెప్పి ఆఫ్టర్నూన్ బయలుదేరాము. మార్నింగ్ ఎగ్జామ్ ఉందంట వాడికి, అందుకని చెప్పి టీచర్ని పర్మిషన్ అడిగి తీసుకొద్దామని స్కూల్కి బయలుదేరాము. తనీష్ గారికి ఏమో టెన్షన్, వాళ్ళ టీచర్ పర్మిషన్ ఇచ్చిద్దో ఇవ్వదో ఎగ్జామ్స్ టైం అని చెప్పి మార్నింగ్ ఇంటి దగ్గర చెప్పేశాడనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా మీరు వచ్చి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళండి అని చెప్పి పాపం టీచర్ని పర్మిషన్ అడిగితే ఏమనలేదు, ఇచ్చారు. తనీష్ గారిని తీసుకెళ్ళిపోమని చెప్పి టీచర్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పి వాడి ఆనందానికి అవధుల్లేవన్నమాట. నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత మేము ప్రిపేర్ చేసిన వంటలన్నీ అమ్మ ఫోటో దగ్గర పెట్టేసి చక్కగా ఒక నలుగురికి భోజనం పెడితే చాలా మంచిదండి. మాసకం రోజున, తద్దినం రోజు, మాసకం రోజు చక్కగా ఇలా నలుగురికి భోజనం పెట్టి చేయి కడిగిస్తే చాలా మంచిది. పితృకార్యాలు చేస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఈ పితృకార్యాలు సక్రమంగా నిర్వహించి తద్దినాలు, మాసకాలు పెట్టడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. మా ఆచారం ప్రకారం ప్రతి నెల మాసకం రోజున వయసులో పెద్దవారిని పిలిచి వాళ్ళని మహేశ్వరులుగా భావించి వారి కాళ్ళు కడిగి వాళ్ళకి సంతృప్తిగా భోజనం పెట్టాలి. పితృకార్యాలు చేయడం వల్ల పితృదేవతలు చాలా సంతోషిస్తారు. పితృకార్యాలు చేయకపోతే ఆ పితృదోషాలే శాపాలుగా మారి మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటాయి.